హాయ్ హలో వెల్కమ్ టు జైస్వరాజ్య టీవీ. ఈరోజు మనం టాటా ఐపీఎల్ సీజన్ 17 మ్యాచ్ నెంబర్ 11 గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు జరిగిన 10 మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్గా జరిగాయి. అనుకున్నవి గెలుస్తాయి అన్నవి గెలవకుండా, ఓడిపోయాయి అనుకున్నవి గెలిచి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ఈసారి సీజన్ అయితే. ఈ రోజు మ్యాచ్ అయితే ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ ఉండబోతుంది. ఈ రెండు చిన్న టీముల్లాగా వచ్చి ఇప్పుడు మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. మనం పంజాబ్ చూసాం ఆల్రెడీ ఎలా ఆడిందో, మొన్న శామ్ కరణ్ కానివ్వండి, లివింగ్స్టన్ బాగా ఆడుతున్నారు వీళ్ళు ప్లేయర్స్. ఎల్ఎస్జీ లాస్ట్ సీజన్ చూసాం ఎలా ఆడిందో. వాళ్ళల్లో కూడా ఏంటంటే అండర్ రేటెడ్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు. లైక్ దీపక్ హుడ్డా కానివ్వండి, బధోని కానివ్వండి. ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ నాక్స్ అనేవి టీమ్స్ కి అందిస్తున్నారు. ఈ రోజు జరగబోయే ఈ మ్యాచ్ కి ఎవరు లీడింగ్ రోల్ తీసుకుంటారో, ఎవరు ఏ రోల్ తీసుకుంటారో మనం డీప్ గా అనాలిసిస్ చేసుకుందాము. ఎల్ఎస్జీ బ్యాటింగ్ లైనప్ గురించి చెప్పుకోవాలంటే అది చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్. ఎందుకంటే మనకి పవర్ హిట్టర్స్ లైక్ పురాన్ కానివ్వండి, బధోని కానివ్వండి, కేఎల్ రాహుల్ కానివ్వండి, స్టోయినిస్ కానివ్వండి, ఇట్లాంటి మంచి మంచి హిట్టింగ్ ఆడే అబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్స్ ఉన్నారు. వాళ్ళది టాప్ ఆర్డర్ ఎవరైతే ఉన్నారో క్వింటన్ డికాక్ కానివ్వండి, కేఎల్ రాహుల్ కానివ్వండి, వీళ్ళు మంచి స్టార్ట్ అందిస్తారు టీమ్ కి. కాకపోతే ఏంటంటే ఈ మ్యాచ్ ఎక్కడైతే జరగబోతుందో, ఈ మ్యాచ్ లక్నోలో జరగబోతుంది. లక్నో పిచ్ కొంచెం స్లో పిచ్, లాస్ట్ ఇయర్ చూసాము, అంతగా రన్స్ అక్కడ ఆ గ్రౌండ్ లో రావు. కాకపోతే ఏంటంటే ఈసారి ఏమన్నా సర్ఫేస్ ఏమన్నా చేంజ్ అయ్యి, లైక్ నిన్న చూసుకుంటే చిన్నస్వామిలో 200+ అనుకున్నాం, కాకపోతే దానికంటే తక్కువ వచ్చింది. అలా ఏమన్నా సర్ఫేస్ చేంజ్ అయ్యి ఎక్కువ స్కోర్ పోయే అవకాశం ఏమన్నా ఉందా అని చెప్పేసి చూద్దాము ఏమవుతుందో. మాక్సిమం టు మాక్సిమం అయితే ఆ పిచ్చెస్ కొంచెం స్లో ఉంటాయి. రన్స్ అనేవి 170, 180 అనేది అక్కడ ఒక పెద్ద టోటల్ గా కనిపిస్తుంది. ఆ టోటల్ కంటే తక్కువ రన్స్ వచ్చినాయి అనుకోండి కొంచెం కష్టంగా అవుతుంది. ఎక్కువ వచ్చాయి అనుకోండి దాని గురించి ఇంకా చెప్పనవసరం లేదు, అది చాలా మంచి మ్యాచ్ గా మారే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు పంజాబ్ తీసుకుంటే పంజాబ్ లో కూడా ఏం తక్కువ కాదు. బ్యాట్స్మెన్స్ లైక్ శిఖర్ ధవన్ కానివ్వండి, లివింగ్స్టన్ కానివ్వండి, శామ్ కరణ్, వీళ్ళు మంచి మంచి నాక్స్ ఆడుతున్నారు. మనం చూసాము బౌలింగ్ లైనప్ కూడా వాళ్ళ దాంట్లో స్ట్రాంగ్ ఉంది. కాకపోతే వీళ్ళు డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఆల్రౌండర్స్ ఉన్నారు, దీంట్లో ఆల్రౌండర్స్ ఉన్నారు. బౌలింగ్ వచ్చేసేసరికి ఎల్ఎస్జీ కంటే పంజాబ్ బౌలింగ్ బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లైక్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ రబాడా కానివ్వండి, హర్షదీప్ సింగ్ కానివ్వండి, లివింగ్స్టన్ 2 సైడ్ స్పిన్ చేస్తాడు, ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెగ్ స్పిన్ వేస్తాడు. కొంచెం డిఫికల్ట్ అవుతుంది ఎందుకంటే ఈ సర్ఫేస్ కొంచెం స్లో సర్ఫేస్ కాబట్టి అంత రన్స్ రావు. పేస్ అనేది కొంచెం వేరీ చేసే బౌలర్స్ అయితే బాగుంటుంది. రబాడా ఇట్లాంటి పిచ్చెస్ కి చాలా అలవాటు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు చాలా మ్యాచెస్ ఆడాడు, T20 మ్యాచెస్. అతనికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అతను కొంచెం ఆ సర్ఫేస్ ని బాగా యూజ్ చేసుకొని దాని అడ్వాంటేజ్ తీసుకుంటాడని చెప్పేసి మా అనాలిసిస్ లో తెలిసింది. అదే లక్నో బౌలింగ్ లో తీసుకుంటే లక్నోలో కూడా బౌలర్స్ ఉన్నారు, లైక్ స్టోనీస్ కానివ్వండి, బిష్నోయ్ కానివ్వండి, నవీన్ ఉల్-హక్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా వేరియేషన్స్ చేస్తారు. వాళ్ళది హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే పంజాబ్ లో కొంచెం ప్లేయర్స్ అందరు ఫామ్ లో ఉన్నారు. ఆల్రౌండర్స్ లివింగ్స్టన్ కానివ్వండి, శామ్ కరణ్ కానివ్వండి, మంచి నాక్స్ ఆడారు లాస్ట్ 2 మ్యాచెస్ లో చూసుకుంటే. అదే కాన్ఫిడెన్స్ ఇక్కడ కూడా తీసుకొస్తే ఇప్పుడు ఆల్రెడీ మనం నిన్న చూసాము, హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయింది ఆర్సీబీ. ఇది కూడా ఓడిపోయే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఎవరు బాగా యూజ్ చేసుకుంటారు ఆ పిచ్ ని, ఆ స్లోవర్ బాల్స్ ని. అది కొంచెం బ్యాటింగ్ లో కూడా కొంచెం ఎక్కువ రన్స్ కొట్టడానికి ట్రై చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. ఒకవేళ టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మాక్సిమం టు మాక్సిమం బ్యాటింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో చేజింగ్ అనేది డిఫికల్ట్ అవుతుంది లక్నో గ్రౌండ్ లో. మనకు తెలిసిందే, లాస్ట్ ఇయర్ చూసాం ఆల్రెడీ. దాంట్లో జరిగిన మ్యాచెస్ అన్ని డిఫెండింగ్ టీమ్సే గెలిచాయి. అదే హెడ్ టు హెడ్ తీసుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో లక్నోదే కొంచెం పై చేయి ఉంది. దాన్ని ఏమన్నా తిరగరాసి వీళ్ళు ఏదన్నా మిరాకిల్ చేసి ఈ సీజన్ ఏదైనా కొత్తగా ఆడతారా అని చూద్దాము. ఇంకా చెప్పుకోవాల్సిందంటే వీళ్ళు ఈ 2 టీముల్లో ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తుంది క్వింటన్ డికాక్ నాక్ గురించి. పవర్ ప్లే ఎంత బాగా ఆడుతాడో తెలుసు మనకి క్వింటన్ డికాక్. ఫస్ట్ మ్యాచ్ లో అంత పర్ఫార్మెన్స్ రాలేదు. ఈ మ్యాచ్ లో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? పురాన్ బ్యాటింగ్ కానివ్వండి, అతను బ్యాటింగ్ చూసాం లాస్ట్ మ్యాచ్ లో ఎలా ఆడాడు, పెద్ద పెద్ద 6లు కొడతాడు. మళ్ళీ అదే కైండ్ ఆఫ్ నాక్ వచ్చింది అనుకోండి, ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పుకోవచ్చు, ఆ హోమ్ గ్రౌండ్ కాబట్టి. ఇటు పంజాబ్ తీసుకుంటే పంజాబ్ శిఖర్ ధవన్ కొంచెం స్లో స్టార్ట్ ఇస్తున్నాడు. లివింగ్స్టన్ కానివ్వండి, శామ్ కరణ్ కానివ్వండి, వీళ్ళు వాళ్ళు రోల్ ప్లే చేస్తున్నారు. కానీ టాప్ ఆర్డర్ ఎవరైతే వస్తున్నారో శిఖర్ ధవన్ కానివ్వండి, ప్రభు సిమ్రన్ కానివ్వండి, వీళ్ళు కొంచెం యాక్సెలరేట్ చేస్తే ఆ స్కోర్ అనేది కొంచెం రేటింగ్ ఎక్కువ పెడితే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. మిడిల్ ఆర్డర్ లో కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. అందుకని చెప్పేసి ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కొంచెం ఎక్కువ రన్స్ అనేది టీమ్ టోటల్ కి యాడ్ చేస్తే అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంత ఈజీ కాదు. ఆ స్కోరు 180, 170 అనేది, అక్కడ 170, 180 అనేది చాలా హైయెస్ట్ టోటల్. చూద్దాం ఏం జరుగుతుందో. మాక్సిమం టు మాక్సిమం అక్కడ టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మాక్సిమం బ్యాటింగ్ తీసుకోవడానికే ఆలోచిస్తారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో బాల్ కొంచెం బ్యాట్ పైనకి వస్తుంది, సెకండ్ హాఫ్ లో కొంచెం ఆగొస్తుంది కాబట్టి బ్యాటింగ్ తీసుకొని ఆ స్కోర్ కొట్టి ఆ డిఫెండింగ్ టోటల్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకొని బౌలర్స్ పైన ప్రెషర్ లేకుండా చేసుకుంటే
ఆ టీంకి అడ్వాంటేజ్ అవుతుంది. పంజాబ్ కానివ్వండి, లక్నో కానివ్వండి, ఏ టీం అయినా కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అని మా ప్రిడిక్షన్ లో తెలిసింది. చూద్దాం ముందు ఏమవుతుందో. నా ప్రిడిక్షన్ ఏంటంటే ఎవరైతే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారో ఆ టీం కి అడ్వాంటేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి నా అనాలిసిస్ లో తెలిసింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏమన్నా మన టాటా ఐపీఎల్ గురించి తెలిసింది, ఏదన్నా జరగచ్చు, ఎటన్నా చేంజ్ అయిపోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. చూద్దాం ఏం జరుగుతుందో. నా విన్నింగ్ టీం అయితే లక్నో అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ జై స్వరాజ్య టీవీ.